అందరికీ నమస్కారం అమ్మ. ఈరోజు మనం తెలుసుకుంటున్న అంశం ఏంటంటే 9వ తరగతి తెలుగులో పద్య భాగంలో 3వ పాఠ్యాంశమైన హరివిల్లు అనే పాఠ్యాంశానికి సంబంధించిన టోటల్ నోట్స్ను చూద్దాం. ముందుగా మొదటి ప్రశ్న, వ్యక్తీకరణ సృజనాత్మకతలో క్రింది ప్రశ్నలకు 4-5 వాక్యాల్లో సమాధానం రాయండి అన్నప్పుడు పాఠంలో సూర్యోదయం సూర్యాస్తమయాన్ని కవులు ఎలా వర్ణించారో మీ సొంత మాటల్లో రాయండి. ఇది స్క్రీన్ షాట్స్ తీసుకోండి మా. ఎక్కడికక్కడ స్క్రీన్ షాట్స్ తీసుకోండి. జాగ్రత్తగా స్క్రీన్ షాట్స్ తీసుకోండి మా. ఒకవేళ అక్షరాలు కనుక క్లియర్ కనిపించకపోతే నెట్ క్వాలిటీ పెంచుకొని స్క్రీన్ షాట్స్ తీసుకోండి. తర్వాత రెండవ ప్రశ్న, వెన్నెల వెల్లువ దేవతలను సైతం ఎలా భ్రాంతికి లోను చేస్తుందో వివరించండి. జాగ్రత్తగా స్క్రీన్ షాట్స్ తీసుకోండి మా. ఇక్కడ చూడండి, వెన్నెలలో శివుడు అయిపోతేనే మేకపోతును చూసి తన వాహనమైన నంది అనుకొని పొరపడ్డాడు. ఇది కంటిన్యూషన్. తర్వాత నెక్స్ట్ మూడవది కోలాహల పర్వతం గురించి రాయండి. ఇది కూడా స్క్రీన్ షాట్స్ తీసుకోండి మా. పదే చెప్తున్నా అనుకోద్దండి. మీకు అక్షరాలు కనుక క్లియర్ కనిపించకపోతే నెట్ క్వాలిటీ పెంచుకొని స్క్రీన్ షాట్స్ తీసుకోండి. తర్వాత నెక్స్ట్ ప్రశ్న, క్రింది ప్రశ్నలకు సమాధానాలు రాయండి అని ఇచ్చినారు కదా. దాంట్లో వర్షం కురిసినప్పుడు మీరు పొందిన అనుభూతిని వర్ణిస్తూ మిత్రునికి లేఖ రాయండి. ఊరి పేరు రాయాలా, మిత్రుని పేరు రాయాలా, తర్వాత అంశం ఉంటుంది కదా, అంశం రాయండి. ఒకవేళ మగపిల్లలైతే ఆనందం అనుభవించాం. తర్వాత ఇట్లు రాసేసి చిరునామా రాయండి. తర్వాత నెక్స్ట్ ప్రశ్న, ఈ పాఠంలో దాశరథి చీకటిని వర్ణించిన తీరులో మీరు గుర్తించిన విశేషాలు రాయండి. జాగ్రత్తగా స్క్రీన్ షాట్స్ తీసుకోండి. తర్వాత నెక్స్ట్ది సాహిత్యంలో కవులు ప్రకృతిని వర్ణనకు ఎందుకింత ప్రాధాన్యతనిచ్చారో వివరిస్తూ వ్యాసం రాయండి. ఇక్కడ జంతువులు పక్షులు అయిపోతేనే నెక్స్ట్ కంటిన్యూషన్, పక్షులు అయిపోతేనే అరుపులను, ఓకేనా, ఇది కంటిన్యూషన్. ఇది కూడా స్క్రీన్ షాట్స్ తీసుకోండి మా. తర్వాత నెక్స్ట్ భాషాంశాలు పదజాలం. ఎరుపు రంగులో ఉన్న పదానికి అర్థం రాసి దానిని ఉపయోగించి సొంత వాక్యం రాయండి. భానుడు అంటే సూర్యుడు, సూర్యుడు అంటే పద్మాలకు ఇష్టం. తర్వాత తాండవం అంటే నాట్యం అనేది లలిత కళలో సమూహార కళ. తర్వాత ఇష్టం అంటే ఎక్కువ, మిక్కిలి అంటే ఎక్కువ, సెల్ ఎక్కువగా చూడకూడదు. తర్వాత తత్తరుపాటు అంటే కంగారు, అన్నింటికీ కంగారు పడకూడదు. తర్వాత కనుమరుగైంది అంటే అదృశ్యమైంది. తర్వాత నెక్స్ట్ క్రింది పదాలకు పర్యాయ పదాలను రాసి వాటిలో వాక్యాలను రాయండి. గగనం నభం ఆకాశం గగనం, ధనువు అంటే విల్లు ధనస్సు. తర్వాత పయోధరము అంటే మేఘము జలధరం, కేదరము అంటే పొలం పంట భూమి, సస్యము అంటే పంట పైరు, వెల్లువ అంటే ప్రవాహం వెళ్ళి, నిచ్చెలి అంటే స్నేహితురాలు చెలి. తర్వాత క్రింది పదాలకు నానార్థాలను రాయండి. అంటే ధర అంటే భూమి ఖరీదు, పంక్తి అంటే వరుస ఒక ఛందస్సు, తారక అంటే నక్షత్రం కంటిలోని నల్లగుడ్డు, చుక్క అంటే నక్షత్రం బిందువు. తర్వాత క్రింది పదాలకు ఉత్పత్తార్థాలను రాయండి. సూర్యుడు అంటే లోకములు ప్రకాశింపచేసేవాడు, ధర అంటే భూమిని ధరించినది, తోయజము అంటే రక్షించినది, శైలము అంటే శిలలతో కూడినది. తర్వాత క్రింది ప్రకృతి పదాలకు వికృతి పదాలను రాయండి. సంధ్య అంటే సంధ్య సంధ్య, దిశ అంటే దిశ, ఆకాశం అంటే ఆకాశం, చంద్రుడు అంటే చంద్రుడు, ముత్యము అంటే ముత్యము, మేఘము అంటే మేలు,
తర్వాత క్రింది పదాలను విడదీసి సంధి పేర్లను రాయండి. ఇందేగి, ఇందుడు ప్లస్ ఏగి ఉత్వ సంధి. అయ్యడన్, ఆ ప్లస్ ఎడన్ త్రిక సంధి. సుధాంశుడు, సుధా ప్లస్ అంశుడు సవర్ణ దీర్ఘ సంధి. బ్రహ్మాదులు, బ్రహ్మ ప్లస్ ఆదులు సవర్ణ దీర్ఘ సంధి. దుగ్ధాంబుదిని, దుగ్ధ ప్లస్ అంబుదిని సవర్ణ దీర్ఘ సంధి. తర్వాత పాఠం చదివి క్రింది సంధులకు సంబంధించిన ఉదాహరణలను వెలికి రాయండి. సవర్ణ దీర్ఘ సంధి బ్రహ్మాండము, మధురానుభూతి. ఉత్వసంధి నారదులైరి కొండలన్నీ. త్రికసంధి అంటే అక్కన్య, అయక్కడ. ఖాళీలను పూరించండి. సమాస పదం విగ్రహవాక్యం, సమాసం పేరు. కాలవర్తకుడు, కాలమనడి వర్తకుడు రూపక సమాసం. 4 చెరుగులు, 4 సంఖ్య గల చెరుగులు ద్విగు సమాసం. మృగనేత్రి, మృగనేత్రములు వంటిది బహువ్రీహి సమాసం. ఇక్కడ నేత్రాలు కలది. తర్వాత చుక్కల రేడు, చుక్కలకు రేడు షష్ఠీ తత్పురుష సమాసం. మహోదది, గొప్పదైన దది విశేషణ పూర్వపద కర్మధారయ సమాసం. తర్వాత తల్లిదండ్రుడు, తల్లియును కమ తండ్రియును ద్వంద్వ సమాసం. అందరికీ నమస్కారం అమ్మ. ఇంకా మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని వాళ్ళు ఎవరైనా దయచేసి సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేసి షేర్ చేసి మీ ఫ్రెండ్స్కు రిలేటివ్స్ అందరూ సబ్స్క్రైబ్ చేసుకోమని చెప్పండి. నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని ప్రత్యక్షంగా పరోక్షంగా సపోర్ట్ చేసిన వాళ్ళందరికీ పేరు పేరున ప్రత్యేకమైన ధన్యవాదాలు. అందరికీ మరి ఒకసారి ధన్యవాదములు.